హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు షుగర్ లేకుండా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి చూపించబోతున్నాను. మెంటల్ హెల్త్ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి, స్ట్రాంగ్ బోన్స్ కోసం ఈ లడ్డు రోజు ఒకటి తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి ఇక్కడ 1 కప్పు వరకు డ్రై అంజీర్ తీసుకుంటున్నాను. దీన్నే ఫిక్స్ కూడా అంటారు. ఈ అంజీర్ మునిగేంత వరకు వేడి నీళ్ళల్లో కనీసం 30 నుంచి 40 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఇవి బాగా నాని సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న అంజీర్ వేసుకోవాలి. అంజీర్ నానబెట్టుకున్న వాటర్ పారేయకుండా మనం తాగొచ్చు. ఇప్పుడు ఇందులోకి విత్తనాలు తీసేసిన ఖర్జూరం వేసుకోవాలి. వాటర్ ఏం పోయకుండా వీటిని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1/2 కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న బాదం, 1/2 కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న కాజు, ఇందులోనే 1/2 కప్పు కిస్మిస్ కూడా వేసుకొని వీటిని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో సన్నగా చాప్ చేసుకున్న వాల్నట్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత ఇవి కాస్త వేగుతాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కలర్ మారాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న అంజీర్ ఖర్జూరం పేస్ట్ ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా పేస్ట్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంట్లో వాడుకునే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మరొక నిమిషం బాగా కలుపుకొని కొబ్బరి పొడి కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే. మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు ఎంత సైజ్ లడ్డు కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇలా ఈజీగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్వీట్ షాప్లో దొరికే లడ్డూల కంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.